వ్యక్తుల పేరుతో పార్టీల పేరుతో అందరినీ విడిగొట్టి విద్వేషాలు రెచ్చగొట్టారు. ప్రశ్నించే గొంతుకులు నొక్కుతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే కేసు పెట్టడం, లేదంటే ఇంకా వేరే వ్యక్తులతో దాడి చేయించడం, ఇవన్నీ మీరు చూసే ఉంటారు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ ప్రసాద్ ఆయన పేరు. కరోనా టైంలో ఒక గవర్నమెంట్ ఆసుపత్రిలో మాస్కులు లేవు, సరైన సదుపాయాలు లేవని చెప్తే ప్రభుత్వాన్ని విమర్శిస్తామని నడి రోడ్డు మీద అతి దారుణంగా అతనే చంపే స్థాయికి తీసుకెళ్లినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇలాంటి ప్రభుత్వాన్ని మనం మళ్ళీ ఓటేసి గెలిపిద్దామా? మీరే చెప్పాలి. మళ్ళీ గెలిపిస్తామా? మళ్ళీ గెలిపించామంటే సైకిల్ ఎవరింట్లున్నా పన్ను కట్టమంటాడు, మీ ఊరు రావాలంటే టోల్ గేట్లు పెడతాడు, గ్లాస్ మా జనసేన పార్టీ గ్లాస్ మీ ఇంట్లో వాడినా పన్ను కట్టాలంటాడు. ఎందువల్లంటే ఆయన ఇష్టారాజు అయిపోయింది. కొత్త బట్టలు వేసినా పన్ను కట్టమంటాడు, జుట్టు పెంచినా పన్ను కట్టమంటాడు, ఆయన ఇష్టం. కాబట్టి దయచేసి ఒక ముందు చూపు కలిగినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే, భవిష్యత్తు కోసం ఏదైనటువంటి ఆలోచించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఇప్పటికీ ఎప్పటికీ ఆనాడు నందమూరి రామారావు గారి నుంచి ఈ రోజు వరకు ఆ తెలుగుదేశం పార్టీ అని గర్వంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఈ పంచాయతీలో అత్యధిక మెజార్టీతో మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి గొండి శంకర్ గారిని, అదేవిధంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు గారికి అత్యధిక మెజార్టీతో మీ అమూల్యమైనటువంటి ఓటును వేసి చట్టసభలకు పంపిస్తారని పేరున మీ అందరికీ తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. ఇచ్చేవాళ్ళం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికైనా ఒక్క పనిముట్టు కానీ బీసీ ఎస్సీ ఎస్టీ లోన్లు కానీ ఎవరికైనా ఇచ్చిందా అని నేను అడుగుతున్నాను. ఇచ్చిందా? అందుకు మళ్ళీ అవన్నీ పునరుద్ధరణ చేసి సంవత్సరానికి 1000 కోట్ల చొప్పున 5000 కోట్లు 5 సంవత్సరాలకి ఆదరణ పథకం అంటే ఒక చేతి పని వృత్తిదారుడికి కానీ అలాగే కళ్ళు గీత కార్మికుడికి కానీ ప్రతి ఒక్కరికి కూడా పనిముట్లు ఇవ్వడం జరుగుతుందని కూడా నేను తెలియజేసుకుంటూ, అలాగే ఒక సామాన్యమైన కుటుంబం నుండి వచ్చిన నన్ను ఈరోజు కూటమి అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇవ్వడం జరిగింది కనుక నేను మీ అందరి వాడిని, మీలాంటి కుటుంబం నుండి వచ్చిన వాడిని కనుక పార్టీకి 40 సంవత్సరాలు మేము చేసిన సేవకు గుర్తింపుగా, మా కుటుంబం చేసిన సేవకు గుర్తింపుగా ఈరోజు చంద్రన్న, లోకేష్ అన్న గారు, చంద్రబాబు నాయుడు గారు కూటమిని ఒప్పించి టికెట్ ఇవ్వడం జరిగింది. అలాగే రామన్నకి ఎన్డీఏ కూటమి తరఫున ఎంపీ అభ్యర్థిగా ఇవ్వడం జరిగింది. రానున్న ఎలక్షన్లో మీరందరూ కూడా అత్యధిక మెజార్టీగా ఓట్లతో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి రామన్నకి ఎంపీగా, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినట్లయితే ఈ నియోజకవర్గం అభివృద్ధికి అలాగే ఈ పంచాయతీ అభివృద్ధికి మేము తోడ్పడతాం. ప్రతి ఒక్క అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేటట్టు కూడా చేస్తామని కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఇంతటి కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి సర్పంచ్ కనుగులవానిపేట సర్పంచ్ గారికి, గంగు వెంకట్రావు గారికి, అలాగే మామిడి శివ గారికి, అలాగే ఇప్పిల్ శివ గారు ఈరోజు రాలేకపోయారు, వారి మదరు ఇదైనందువల్ల, అలాగే కనుగుల అశ్విని గారి ఎంపీటీసీ గారికి, బాబ్జీ గారికి, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు శంకర్ గారికి అందరికి కూడా పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై జనసేన, నరేంద్ర మోడీ నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు రామ్మోహన్ నాయుడు గారి నాయకత్వం, అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, శంకరన్న నాయకత్వం, శంకరన్న నాయకత్వం. అలాగే జనసేన నాయకులు కోరాడు సర్వేశ్వరరావు గారు, బీజేపీ నాయకులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సింధు సుధాకర్ గారు, అలాగే పెద్దలందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరికీ పేరున మరి అందరికీ పేరు పెట్టి చెప్పాలంటే ఇప్పుడు సమయపాలన లేదు కనుక అందరికీ పేరున శిరసాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా ముఖతంపాలెం గ్రామ ప్రజలందరికీ పేరున మా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ప్రధాన విజయరామ్ రాజు గారికి, చిట్టి మోహన్ గారికి అందరికీ పేరున మా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే గ్రామ ప్రజలారా విజ్ఞతతో ఆలోచించండి. ఈ 5 ఏళ్ళలో మనం ఎంతో ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఎన్ని విధాలుగా
అణగారితనానికి పాల్పడ్డారో ఈ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలన్నీ ఒక్కొక్కటిగా మనకందరికీ తెలిసిన విషయం. అవన్నింటినీ పోవాలంటే విజ్ఞతతో, మంచి మనసుతో, నాగరికతతో ఆలోచించి తెలుగుదేశం పార్టీ అయినటువంటి మన గొండి శంకరానికి, రామ్మోహన్ నాయుడు గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పుడు కూడా ముఖతంపాలెం గ్రామ ప్రజలందరూ ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసేవారు. అలాంటి గ్రామానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా ఈ రోజుకి కూడా శ్మశానానికి తోలేదు. ఈ విషయం చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నాను. అయినప్పుడు కూడా చెప్పాలి, ఎందుకంటే మన నాయకులకి తెలియాలి. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రజల అవసరాలు మన నాయకులు తెలుసుకొని, మన ఊరికి మంచినీటి సౌకర్యం లేదు, శ్మశానానికి త్రోవలేదు, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా శ్రీకాకుళానికి అతి కోతవేట దూరంలో ఉన్నప్పుడు కూడా మనకి ఇంకా మౌలిక సదుపాయాలు లేవు. ఇవన్నీ కల్పించమని మీ ప్రజలందరి తరఫున మన నాయకుల్ని నేను విజ్ఞప్తి చేస్తూ, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ కార్యక్రమాలన్నీ చేపట్టి గ్రామ ప్రజల అవసరాలను తీర్చి మన అవసరాలను మేల్కొల్పించి ఈ ప్రభుత్వాన్ని, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అత్యధికంగా అట్టడుగు వర్గాన్ని తోసివేసి తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించి మన గ్రామ అభివృద్ధికి మీరందరూ సహకరించాలని, అలాగే మన గొండి శంకరానికి మరియు రామ్మోహన్ నాయుడు గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కనుగులవానిపేట పంచాయతీ ముక్తంపాలెం గ్రామంలో రేపు జరగబోయే 13వ తారీఖు సార్వత్రిక ఎన్నికల క్యాంపెయిన్ కోసం ఇంత అపూర్వ స్వాగతం పలికిన ముక్తంపాలెం గ్రామస్తులకు, అలాగే కనుగులవానిపేట పంచాయతీ పెద్దలకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు, అభిమానులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముక్తంపాలెంలో తెలుగుదేశం పార్టీకి ఇంత అపూర్వ స్వాగతం లభించడం ఇది ఫస్ట్ టైం అని పెద్దలందరూ చెప్తున్నారు. మీరందరూ కూడా మళ్ళీ చంద్రబాబు నాయకత్వం రావాలి, అలాగే ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి, మన రాష్ట్ర భవిష్యత్తు, మన అందరి భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి జరగాలి, మన నియోజకవర్గ అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా ఆనందదాయకం. మీకు అందరికీ తెలుసు, అన్ని రంగాల్లో కూడా మన రాష్ట్రం వెనకబడిపోయి నిర్వీర్యమైంది. వ్యాపార రంగం, బట్టల వ్యాపారం అవనియండి, ఏ వ్యాపారం అవనియండి, అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్, భవన నిర్మాణ రంగం కానీ ఏ రంగం చూసినా మొత్తం సర్వనాశనం చేసి వదిలాడు ఈ సైకో ముఖ్యమంత్రి. అలాగే ఇప్పుడు పథకాలు ఏదైతే మనం వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, తెలుగుదేశం ప్రభుత్వం వస్తే పథకాలు రద్దు అవుతాయని, ఎట్టి పరిస్థితుల్లో రద్దవో. దానికి అదనంగా చాలా గతంలో మనం ఇచ్చినవన్నీ ఈ ముఖ్యమంత్రి ఏవైతే ఆపేశాడో అవన్నీ కూడా మళ్ళీ మనం పునరుద్ధరణ చేస్తాం. అన్నా క్యాంటీన్ కానీ, అలాగే చంద్రన్న బీమా కానీ, చంద్రన్న పెళ్లికి కానుక కానీ, చంద్రన్న సంక్రాంతి కానుక కానీ, క్రిస్మస్ కానుక కానీ, అలాగే రంజాన్ తోఫా కానీ ఇవన్నీ ఇస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇచ్చాం. దానికి 50 సంవత్సరాలకే 60 సంవత్సరాలకి పెన్షన్ ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు 10 సంవత్సరాలు కుదించి 50 సంవత్సరాలకే ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఈ ముఖ్యమంత్రి లాగా 250 లాగా పెంచుకుంటూ పోవడం కాదు. ఆల్రెడీ గత నెల నుండే పెంచడం జరిగింది. మీకు 1000 రూపాయలు ఆల్రెడీ బాకీ పడ్డాం. మేము పెన్షన్దారులందరికీ 1000 రూపాయలు బాకీ పడ్డాం. ఏప్రిల్ మే జూన్ 3 నెలల్లో 3000 ఇస్తాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం 3000 ఇస్తుంది. మేము ఏప్రిల్ నుండే పెంచాం కనుక 3000 ఇస్తూ రేపు రానున్న 7వ నెలలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఫస్ట్ పెన్షన్ 4000 ప్లస్ ఈ 3000 కలిపి ప్రతి ఒక్క పెన్షన్దారుడికి కూడా 7000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మహిళలందరూ కూడా 3 సిలిండర్లు ప్రతి ఇంటికి ఫ్రీగా ఇస్తాం. అలాగే ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తే ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఉచిత బస్సు ప్రయాణం ఆడవారికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏదైతే 1,500 రూపాయలు 45,000 దాటిన వాళ్ళకే
ఇక్కడ ఈ ప్రభుత్వం ఇస్తే మనం 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఆడపడుచుకి ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఏవో కుంటి సాకులు చెప్పి తప్పించకుండా ప్రతి ఒక్కరికి నెలకి 1500 పెన్షన్ మాదిరిగా సంవత్సరానికి 18,000 చొప్పున ప్రతి నెల 1500 వేస్తూ ప్రతి ఒక్క మహిళకు కూడా గౌరవించడం జరుగుతుంది. అలాగే నిరుద్యోగులకి యువకులకు 20 లక్షల ఉద్యోగ రూపకల్పన జరుగుతుంది. ఒకవేళ లేట్ అయితే నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే రైతు భరోసా కింద 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇవ్వడం జరుగుతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఎన్నికల్లో ఇప్పుడు జనసేన తరపు నుండి మన జనసేన నాయకులు దరివేశ్వర గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముక్తంపాలెం ప్రజలందరికీ కూడాను, అదేవిధంగా ఈ సభకి ఇచ్చేసినటువంటి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలందరికీ కూడాను నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ అన్ని విషయాలు బాగా తెలుసు. ఇంకా ఎలక్షన్కి 3 రోజుల టైం మాత్రమే ఉంది. ఇంకా మిగిలిందల్లా ఏంటంటే ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. అలాగే ఒక మంచి ఎమ్మెల్యేని కూడా మనం ఎంచుకోవాల్సినటువంటి సరైన సమయం మనకు ఆసన్నమైంది. కాబట్టి ఓటు అనేది చాలా విలువైన ఆయుధం. దీని వెనక మన ఊరు భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు, అలాగే అభివృద్ధి అనే భవిష్యత్తు కూడా ఈ ఓటు వెనక ఆధారపడి ఉంది. కాబట్టి మీరందరూ చాలా తెలివిగా వ్యవహరించి ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గానికి 40 సంవత్సరాల తర్వాత శాసనసభ అభ్యర్థిగా మా ఎన్డీఏ కూటమి నుంచి గొండు శంకర్ గారికి ఒక సామాన్య కార్యకర్త నుంచి ఎదిగి అంచెలంచెలుగా కృషి చేస్తూ అలాంటి కార్యకర్తకి ఈరోజు ఒక ఎమ్మెల్యే స్థాయి టికెట్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారంటే అది తెలుగుదేశానికి ఉన్నటువంటి ఘనతని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అధికారంలోకి రాకముందే మన గొండు శంకర్ అనే తాలూకా సేవా పరపతి కానీ, ఆ సహృదయ స్వభావం కానీ ఇవన్నీ మీరు చూసే ఉన్నారు. అంటే ఒక సమాజాన్ని బాగు చేయాలంటే మీ అందరికీ తెలుసు, ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ కొత్త వ్యక్తులు వస్తూ ఉండాలి. ఆ వచ్చేవారిని మనం ఆదరించాలి. అలా కానప్పుడు ఆ ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా బలమైన ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఇంకో పక్కగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు గురి చేశారో మీ అందరికీ తెలుసు. ఆయన ఇచ్చే ప్రతి పథకం దగ్గర భూమి పట్టా పుస్తకాలపైన కూడాను తన ఫోటోలు వేయించుకున్నాడు. కానీ మీ అందరికీ తెలుసు మన ఇంటికి చెత్త బిల్లు కూడా ఇస్తున్నాడు. మరి ఆయన ఇచ్చేదాని మీద ఆయన ఫోటో వేస్తున్నాడు, కానీ మన కట్టే బిల్లుల మీద ఎందుకు ఫోటో వేయటం లేదని మీ అందరికీ నేను ప్రశ్నిస్తున్నాను. కరెంటు బిల్లు మీద వేయాలి కదా ఆయన ఫోటో. 300 కరెంటు బిల్లు 1000 రూపాయలు కడుతున్నాం. ఇక్కడ ఎందుకు వేయలేదండి జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఇచ్చే డబ్బులు మట్టుగా మీ ఫోటో పెడుతున్నారు. చెత్త బిల్లు మీద ఎందుకు మీ ఫోటో వేయరు? కరెంటు బిల్లు మీద ఎందుకు మీ ఫోటో వేయరు? పెంచిన ప్రతి ధర మీద కూడా మీ తాలూకు ఫోటోలు వేయిస్తే ప్రజలకు కూడా తెలిసేది. ఇవ్వడం ఒక పక్క ఉంది కదా, తీసుకునేటప్పుడు మా బాధ కూడా మీకు తెలియాలి. అక్కడ మీ చిరునవ్వు ఎందుకు లేదు? అదే కాకుండా ఈరోజు మేము పెన్షన్లు ఇచ్చాము, చేయూత పథకాలు ఇచ్చాము, అది ఇచ్చాము, ఇది ఇచ్చామని చెప్తూనే ఉన్నారు. ప్రతి ఊరు వెళ్ళండి, అక్కడ వైసీపీ నాయకులు వాళ్ళకి అనుకూలంగా లేనటువంటి తెలుగుదేశం కార్యకర్తలైనా, జనసేన కార్యకర్తలకైనా, బీజేపీ కార్యకర్తలకైనా ఎంతో మందికి పథకాలు ఇవ్వనివ్వకుండా ఆపారు. ఒక్కసారి ఆలోచించాలి ప్రజలందరూ. ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల సమయంలో ఓట్ల కోసం మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ పార్టీ గెలిస్తే అది ప్రభుత్వం అవుతుంది. ప్రభుత్వం అన్నాక పార్టీతో సంబంధం లేదు. కానీ మీరు 5 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పడినా కూడా పార్టీలుగా మీరు మార్చారు. అది చాలా తప్పని. ఇది ప్రజాస్వామ్యంలో ఇలాంటివి ఎప్పుడూ జరగకూడదు.